సినిమా అవకాశాల కోసం వచ్చి ఇక్కడ తిరుగుతున్నప్పుడు వెళ్ళింది గోపి గారి ఆఫీస్కే. ఆయన అంటే సినిమా జరగలేదు కానీ ఒక స్ట్రాంగ్ రిలేషన్ ఒకటి ఫామ్ అయింది. సో అంటే మధ్యలో మైక్ తీసుకునేందుకు ఏమన్నా అంటే నేను చాలా ఎమోషనల్గా ఉన్నా తేజ విషయంలో. తను చెప్పింది నిజం. ఈ ఆఫీస్కి లక్కీ మీడియా ఆఫీస్కి స్టార్టింగ్లో 4-5 years ముందు సినిమా చేయాలని తిరుగుతున్నప్పుడు ఎంతో ఓపిక్గా ఇదే కథ కావాలి, ఇలా కావాలి అని అనుకున్నాక చాలా కథలు అనుకుని ఎలాగైనా పట్టుదల అంటే చేయాలి, ఇక్కడ సినిమా చేయాలి, నా కథ కావాలని కూర్చున్నప్పుడు కథలు వేయటం, సినిమా చేయాలని ట్రై చేసి అది జరగకపోవడం. తర్వాత నాకు తెలిసింది తన పట్టుదలతో ఓ బేబీ సినిమా, తర్వాత ఇష్క్, తర్వాత జాంబీరెడ్డి, తర్వాత సినిమాలు ఒక్కొక్కటి తను సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అందరూ అంటారు తేజ ఎక్కడి నుంచి వెళ్ళాడు కదా, ఇక్కడి నుంచి వెళ్ళాడు కదా, మీ దగ్గర నుంచి వెళ్ళాడు కదా, మిమ్మల్ని మీరు ఇన్స్పైర్ చేశారన్నారు. మళ్ళీ చెప్తున్నా మీ అందరికీ, తేజకి నేను ఇన్స్పిరేషన్ కాదు, తేజ అనే నాకు ఇన్స్పిరేషన్. ఎవ్రీ డే నాకు ఫోన్ చేస్తాడు. మా ఆవిడ సాక్ష్యం, నాకు ఫోన్ చేస్తాడు. ఏం చేయాలన్నారు నాకు వింటున్నట్టే ఉంటాడు కానీ మొత్తం తన సజెషన్లో నేను నడుస్తున్నా. 3 years నుంచి నేను నా సజెషన్లో తను నడుస్తున్నాను అనుకుంటున్నా. బట్ డౌన్ టు ఎర్త్ అనేది ఎంత అని అంటారు కదా, అందరు కింది స్థాయి నుంచి పైకి వచ్చారు, వీళ్ళ ఎగ్జాంపుల్ అంటారు. కానీ నేను చూసిన వాళ్ళు, నేను దగ్గరగా చూసిన వాళ్ళు, అంటే స్టార్గా దూరంగా చూసిన వాళ్ళు చిరంజీవి గారు అయితే, రవితేజ గారు అయితే, దగ్గరగా చూసిన వాళ్ళ దగ్గర చూసిన నాని గారు అయితే, ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి ప్రతి ఫ్రేమ్లో ప్రతి షాట్లో దగ్గరుండి నేను చూసి కింది నుంచి పైకి ఎలా రావాలో దగ్గరుండి చూసిన తేజ సజ్జ గురించి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. నాకు స్టేజ్ మీద అవకాశం రాలేదు, ఏదైనా స్టేజ్ తను పిలిచినా నాకు మాట్లాడడం రాలేదు. ఈరోజు నా స్టేజ్ కట్టి మాట్లాడుతున్నా. నేను చాలా గర్వపడుతున్నా. అక్కడ కూర్చొని మిరాయి ట్రైలర్ ఇవన్నీ వేస్తుంటే ఆయన ఎంత సంతోషపడ్డారో మీరెంత పడ్డారో తెలియదు, కానీ నాకు మాత్రం నాదే గెలుస్తుంది. అక్కడ నా వారే గెలుస్తున్నట్టుగా ఉన్నా. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ తేజ. ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ యూత్. కష్టపడి ఎలా పైకి రావాలో తను చూసి నేర్చుకోవాలి. అలాగే నేను చాలాసార్లు మన హీరోలు కూడా చెప్తుంటా, తను ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు. ప్రతి సినిమా అంటే వచ్చాము డబ్బులు తీసుకుని యాక్టింగ్ చేయడం కాదు, సినిమా రిలీజ్ వరకు తన పక్క నుండి పోరాడతాడు. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు తీసిన ఇంతకుముందు హిట్ అయిన సినిమాకి, ఇప్పుడు తీయబోయే సినిమాకి నేను ఎక్కువగా మాట్లాడాము. నా సినిమా కొంచెం మాట్లాడుతున్నాను సార్. స్పీచ్ నాదని మైక్ ఇచ్చారు సార్, నాకు మీరు ఇచ్చేసారు. ఓకే, చాలా ఎక్కువ